అడవి తిండా, జొన్నలు చిలకడ దుంపలా? విందు భోజనాలు ఏర్పాటు చేయలేం. जो मिलता है उसी से काम चलाना पड़ता है ना आकाश? అలాని కింద కూడా పడేయలేం. పడేస్తే మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అడవిలో ఉన్న అందరికీ తెలుస్తుంది. కానీ వీరయ్యకి ఇప్పుడే తెలిసింది. మనం వేసే ఒక్కొక్కడుకు తెలుస్తుంది. అడవిలో ఉన్న ఏదో ఒక పక్షి ఎగురుతూ పోయి వీరాభుజం మీద వాలి రహస్యంగా అన్ని చెప్పేస్తుంది. ఎస్పీ వస్తున్నారు, ఎస్టీఎఫ్ ముఠాతో తూర్పుపోయి పోస్తున్నారు. మీరెవరైనా చూసారా పక్షిని? నువ్వు చూసావు రంజన్? సార్. ఎన్నాళ్ళుగా సార్ వీరాకి ఏ వార్తలు అందించావు? మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎంతమంది? సార్ మీరు చెప్పే ఇప్పుడు చెప్పు. ఒక పోలీస్ వాడిని, అది ఓ ఇన్స్పెక్టర్ మీద చేసేస్తున్నా. పోలీసు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? పై ఆఫీసర్ని కూడా చూడదు సార్. చూడకు. వీరా ఎక్కడ? తెలియదు సార్. వీరయ్య దగ్గరికి తీసుకుపో. సంవత్సరం 6 మాసాలు ఇంకెక్కడికో బదిలీ చేయించి వెళ్ళిపోతారు. మేము ఇక్కడే బతకాలి. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇక్కడే చదువుకోవాలి. వాళ్ళ జీవితానికి హామీ ఎవరు సార్? ఏం చెప్పింది కరెక్ట్. అందుకని యూనిఫామ్ వేసుకుని వీరా కింద పనిచేస్తావా? వీరు చెప్పింది కరెక్టే. వెళ్ళేదారి నాకు తెలుసు. అక్కడ వీరా ఉంటాడో నీకు తెలిసి నువ్వు చెప్పు. వీరాని మేము కనిపెడతాం. తప్పుకో ఏ స్పెషల్ చక్కెర, డీజిల్ ట్యాంకులో చక్కెర 3 బళ్ళలోను. వెళ్తున్న బళ్ళలో ఎలా వేశారు సార్? నాకు తెలీదు.